తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ ఈ అవార్డు నాది కాదు. ఈ కథ మన తెలుగు కథలు .com అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది. ఉగాది కథల పోటీ 2022లో ప్రత్యేక బహుమతి కూడా పొందింది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. కథ ఈ అవార్డు నాది కాదు. రామూర్తి గారు, స్టేజి దగ్గర అంతా సిద్ధం చేశారా? ప్రధాన శాస్త్రవేత్త పాండురంగ్ అడిగారు. "ఆ, అంతా అరేంజ్ చేశాను సార్. ప్రార్థన పాడడానికి పిల్లల్ని స్టేజ్ దగ్గరే కూర్చోబెట్టాను. మంత్రిగారు రాగానే వారికి ఇవ్వడానికి బొకేలు సిద్ధం చేశాను. బొకేలు ఇచ్చే వాళ్ళ పేర్లు కూడా రాసుకుని వాళ్ళను కూడా స్టేజి దగ్గరే ఉండమని చెప్పాను. మైకులు కూడా 1, 2 సార్లు చెక్ చేశాను. మీరు కంగారు పడకండి సార్. అంతా సవ్యంగానే జరుగుతుంది" సహాయ శాస్త్రవేత్త రామ్మూర్తి వినయంగా చెప్పాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మాధవరం వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఆ రోజు వస్తున్నారు. అందుకే పాండురంగ హడావిడి పడుతున్నారు. మాధవరం వరి పరిశోధనా కేంద్రానికి జాతీయ స్థాయిలో మంచి పేరు ఉంది. మాధవరం శాస్త్రవేత్తలు కనిపెట్టిన కొత్త వరి వంగడాలనే రాష్ట్రంలోని 70% రైతులు పండించి అధిక దిగుబడి సాధిస్తున్నారు. అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఫిలిప్పీన్స్ శాస్త్రవేత్తలు కూడా పలు సందర్భాలలో మాధవరం కేంద్ర శాస్త్రవేత్తలను అభినందించడం జరిగింది. సరిగ్గా 10 గంటలకు మంత్రిగారి కాన్వాయ్ కూత వేసుకుంటూ పరిశోధనా కేంద్రం దగ్గరికి వచ్చింది. ఆ వెనకే మంత్రిగారి కారు, దానిని అనుసరిస్తూ ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఇతర అధికార కార్లు ఆగాయి. డాక్టర్ పాండురంగ ఎదురు వెళ్ళి పూలదండ మంత్రిగారి మెడలో వేసి స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలతో మంత్రిగారిని తీసుకుని పరిశోధనా కేంద్రం భవనంలోకి తీసుకువచ్చి వివిధ విభాగాల్ని మంత్రిగారికి చూపించారాయన. తర్వాత ఫోటో ఎగ్జిబిషన్ హాల్లోకి తీసుకొచ్చారు. ఇంతవరకు మాధవరం కేంద్రం శాస్త్రవేత్తలు కనిపెట్టిన వరి వంగడాల ఫోటోలను మంత్రిగారికి చూపిస్తూ ఏ వంగడం ఎకరాకు ఎన్ని బస్తాల ధాన్యం దిగుబడినిస్తుంది, ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో రైతులు పండిస్తున్నారో వివరించారు పాండురంగ. మంత్రిగారు చాలా ఆసక్తిగా విన్నారు ఆయన మాటల్ని. అరగంట సేపు ఫోటో ఎగ్జిబిషన్ హాల్లో గడిపారు మంత్రిగారు. ఆయన చాలా ప్రశాంతంగా ఉండడంతో పాండురంగ స్థిమితపడ్డారు. తర్వాత అందరూ నడుచుకుంటూ స్టేజి దగ్గరికి వచ్చారు. డాక్టర్ రామ్మూర్తి మంత్రిగారిని, ఎమ్మెల్యేల్ని, జిల్లా కలెక్టర్ని వేదిక మీదకి ఆహ్వానించారు. స్కూలు పిల్లలు ముందుగా వందేమాతరం పాడి ఆ తర్వాత రైతు గొప్పదనం గురించి ఒక గేయం పాడారు. మంత్రిగారు పిల్లలిద్దరినీ దగ్గరకు పిలిచి బాగా పాడారని అభినందించి 2 పూల బొకేలు వారికి ఇచ్చారు. డాక్టర్ పాండురంగ మైకు దగ్గరకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ వరి పరిశోధనా కేంద్రం 60 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ రూపొందించిన వరి వంగడాలకు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎంతోమంది రైతులు ఈ అధిక దిగుబడి వంగడాలను పండిస్తూ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అగ్రభాగాన ఉన్నారు. మా సలహాలు, సూచనలు పాటిస్తూ వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకువెళ్తున్న రైతాంగానికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గౌరవనీయ మంత్రి గారు మొదటిసారిగా మా పరిశోధనా కేంద్రానికి రావడం మా అదృష్టంగా భావిస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అని ముగించారు డాక్టర్ పాండురంగ. మంత్రిగారు మాట్లాడడానికి లేవగానే మీటింగ్ హాజరైన రైతులు, ప్రజలు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టారు. మంత్రిగారు చిరునవ్వు నవ్వుతూ మైకు దగ్గరకు వచ్చి సభాసదులందరికీ కుడి చెయ్యి పైకెత్తి అభినందనలు తెలిపారు. వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలకు కూడా చిరునవ్వులతో అభినందనలు తెలిపారు. మంత్రిగారు మాట్లాడడం మొదలుపెట్టారు. నా ప్రియమైన ప్రజలకు, మనందరికీ అన్నం పెట్టే రైతన్నలకు నా నమస్కారములు. ఎప్పటినుంచో ఈ వరి పరిశోధనా కేంద్రానికి రావాలనుకున్నాను. కానీ పని ఒత్తిడి వలన రాలేకపోయాను. ఆ అవకాశం ఇప్పటికి కుదిరింది. డాక్టర్ పాండురంగారావు గారు ఈ కేంద్రం సాధించిన ప్రగతి గురించి నాకు తెలిపారు. వారికి నా కృతజ్ఞతలు. నిజంగా ఇంత గొప్ప వరి పరిశోధనా కేంద్రం మన రాష్ట్రంలో ఉండడం మన రైతులు, మనం అందరం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక్కడి శాస్త్రవేత్తలు మరెన్నో కొత్త విత్తనాలు కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారని ఈ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త పాండురంగారావు గారు చెప్పారు. వారు,
వారి తోటి శాస్త్రవేత్తల కృషి ఫలించి మన రైతాంగానికి ఉపయోగపడే కొత్త వరి విత్తనాలు త్వరలోనే విడుదలవ్వాలని నేను కోరుతున్నాను. ఈ మాధవరం పరిశోధనా కేంద్రం అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తానని వాగ్దానం చేస్తున్నాను. సెలవు అని తన సీట్లో కూర్చున్నారు మంత్రిగారు. డాక్టర్ పాండురంగారావు మరలా మైకు దగ్గరకొచ్చి, గత సంవత్సరం మా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ ప్రసాద్ ముంపు ప్రాంతాలకు కూడా ఉపయోగపడే వరి వంగడాన్ని కనుగొన్నారు. దాన్ని కొంతమంది ఆదర్శ రైతులకు అందించి ప్రయోగాత్మకంగా సాగుబడి చేయించాం. చాలా మంచి ఫలితాలొచ్చాయి. ఆ వంగడాన్ని ముంపు ప్రాంతాల్లో వరి పండించే రైతులకు అందజేశాం. ఈ సందర్భంగా గౌరవనీయ మంత్రి గారిని శాస్త్రవేత్త విజయప్రసాద్ గారికి అవార్డు అందజేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే డాక్టర్ విజయప్రసాద్‌ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అని అన్నారు. డాక్టర్ విజయప్రసాద్ వేదిక మీదకి రాగానే మంత్రిగారు ఆయనకు శాలువా కప్పి సత్కరించి అవార్డు అందజేశారు. డాక్టర్ విజయప్రసాద్ అందరికీ వినయంగా నమస్కరించి మైక్ దగ్గరకొచ్చారు. పెద్దలు, గౌరవనీయులు, వ్యవసాయ మంత్రి గారికి నా నమస్కారాలు. నా పరిశోధనలకు ఎంతో సహకరిస్తున్న మా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పాండురంగారావు గారికి కృతజ్ఞతలు. మీ అనుమతితో ఒక వ్యక్తిని వేదిక మీదకు పిలవాలనుకుంటున్నాను అని డాక్టర్ పాండురంగారావు కేసి చూశారు విజయప్రసాద్. ఆయన అంగీకారంగా తల ఊపగానే, రమణమ్మా! ఒకసారి ఇలా రా అని పిలిచారు విజయప్రసాద్. ట్రేలో మంచినీళ్ళ గ్లాసులు పెట్టుకుని వేదిక ముందు కూర్చున్న రైతులకు మంచినీళ్ళిస్తోంది రమణమ్మ. మైకులో తన పేరు వినపడగానే వెనక్కి తిరిగి చూసింది. డాక్టర్ విజయప్రసాద్ వేదిక మీదకు రమ్మనమని చేతితో సైగ చేశారు. ఏం పొరపాటు జరిగిందిరా బాబు అని ఆందోళనగా నడుచుకుంటూ వేదికపైకి వచ్చి మంత్రి గారికి, మిగతా పెద్దలందరికీ నమస్కరించి నిలబడింది రమణమ్మ. డాక్టర్ విజయప్రసాద్ తిరిగి మాట్లాడడం ప్రారంభించారు. ఈమె పేరు రమణమ్మ. మా కేంద్రంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. మాకన్నా వ్యవసాయంలో ఎంతో అనుభవం ఉన్న మనిషి. మేం ప్రయోగాల కోసం పెంచే వరి మొక్కలంటే ఈమెకి చాలా అభిమానం. రోజూ ఉదయాన్నే మాకంటే అరగంట ముందు వచ్చి పొలాన్ని చూసి వస్తుంది. తర్వాత మాతో మరలా పొలానికొచ్చి ఎక్కడ మొక్కల ఎదుగుదల తక్కువగా ఉంది, ఎక్కడ దోమ ఉంది, ఎక్కడ చీడపీడ ఉంది మాకు వివరంగా చెప్తుంది. మేము ప్రయోగాలకు ఎంపిక చేసిన వరిదుబ్బులను చాలా జాగ్రత్తగా ప్రయోగశాలకు తీసుకొస్తుంది. నేను ఈ కేంద్రానికి వచ్చి 10 సంవత్సరాలయ్యింది. కానీ రమణమ్మ 25 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తోంది. ఇక్కడ ఇంతకు ముందు పనిచేసిన డాక్టర్ శ్యామసుందరమూర్తి, డాక్టర్ శ్రీరామ్మూర్తి నాకు ఈ రమణమ్మ గురించి చెప్పారు. జీతం కోసం కాకుండా అంకిత భావంతో పనిచేస్తుందని వారు నాకు చెప్పారు. గత ఏడాది ముంపు ప్రాంతాలకు ఉపయోగపడే కొత్త వంగడం కనుగొనే సమయంలో నాకు డెంగ్యూ జ్వరం వచ్చింది. నా భార్య మా అమ్మాయి పురిటి కోసం అమెరికా వెళ్ళింది. అప్పుడు నా క్వార్టర్‌కి వచ్చి రమణమ్మ ఒక సోదరిలా నాకు పరిచర్యలు చేసింది. అంతేకాకుండా నా సహాయకుడు డాక్టర్ కిరణ్‌తో కలిసి ప్రయోగశాలలో ఉన్న వరి మొక్కలను ఎంతో భద్రంగా కాపాడింది. నేను కోలుకున్నాక నాకు ఎంతో సహకరించింది రమణమ్మ. ఒక శాస్త్రవేత్త ఒక విజయం సాధిస్తే అది కేవలం అతని ఒక్కడి ప్రతిభే కాదు. అతని టీంలోని వారి సహకారం కూడా ఉంటుంది. నేను అనారోగ్యం నుంచి వెంటనే కోలుకోకపోతే ఈ కొత్త వంగడం విడుదలకు మరో ఏడాది సమయం పట్టేది. నన్ను మానవత్వంతో ఆదుకొని ఆరోగ్యవంతుడిగా చేసిన ఈ తల్లి రుణం నేను ఎలా తీర్చుకోను? అంటూ చటుక్కున వంగి రమణమ్మ పాదాలకు నమస్కరించాడు డాక్టర్ విజయప్రసాద్. అనుకోని సంఘటనకు నివ్వెరపోయిన రమణమ్మ వెంటనే తేరుకుని వెనక్కి తిరిగి, "సార్, ఏంది సార్? ఏందిది?" అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. లేచి నిలబడి మరలా చెప్పసాగాడు విజయప్రసాద్. నా ఈ విజయానికి సగం కారకురాలు రమణమ్మ అని నేను సభాముఖంగా చెప్తున్నాను. ఈ అవార్డు నాది కాదు, రమణమ్మదే అని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను అని మంత్రిగారిచ్చిన అవార్డుని రమణమ్మ చేతిలో పెట్టాడు విజయప్రసాద్. ఈలోగా మంత్రిగారు డాక్టర్ పాండురంగారావు చెవిలో ఒక మాట చెప్పారు. ఆయన రామ్మూర్తిని పిలిచి శాలువా తీసుకురండి అని చెప్పారు. వెంటనే రామ్మూర్తి శాలువా తెచ్చి పాండురంగారావుకివ్వడం, ఆయన దానిని మంత్రి గారికివ్వడం స్పీడ్‌గా జరిగిపోయింది.
మంత్రి గారు టేబుల్ మీద ఉన్న మైకుని చేతిలోకి తీసుకున్నారు. డాక్టర్ విజయప్రసాద్ చెప్పింది చాలా వాస్తవం. మా తాత స్వాతంత్ర సమరయోధులు. 2 సార్లు జైలుకి వెళ్లారు. మా తాత ఎప్పుడూ చెప్పేవారు, నేను జైలులో ఉన్నప్పుడు మీ నాన్నని, చిన్నాన్నని భద్రంగా పెంచి పెద్ద చేసిన మీ నాయనమ్మ నాకంటే పెద్ద దేశభక్తురాలురా అని. అలాగే ప్రతి విజయం వెనుక ఎందరి సహకారమో ఉంటుంది. గొప్ప శాస్త్రవేత్త అయిన రమణమ్మ లాంటి మానవతావాది పాదాలకు నమస్కరించిన విజయప్రసాద్ సంస్కారాన్ని నేను అభినందిస్తున్నాను. అలాగే ఎంతోమంది శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకంగా ఉన్న రమణమ్మను కూడా నేను అభినందిస్తున్నాను అని రమణమ్మని శాలువా కప్పి సత్కరించి జేబులోంచి రూ. 10,000 తీసిచ్చారు మంత్రిగారు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా మంత్రిగారి పాదాలకు నమస్కరించింది రమణమ్మ. సభ అంతా చప్పట్లతో మారుమోగింది మానవత్వానికి జరిగిన సత్కారానికి. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.